అత్యంత మధురమైన, మన మనసుని పరమాత్మ వైపు మళ్లించే ఒక అద్భుతమైన కీర్తన రామ కోదండ రామ. ఇది త్యాగరాజస్వామి వారి కీర్తన. ఈ కీర్తన కేవలం రాముడిని కీర్తించటం మాత్రమే కాదు, ఇది ఒక జీవాత్మ పరమాత్మతో అనుసంధానం చెందడానికి చేసే ఆర్తి. ఈ కీర్తన ప్రతి చరణము ఎంతో లోతైన ఆధ్యాత్మిక సందేశాన్ని మనకు అందిస్తుంది. ఈ కీర్తన యొక్క అర్థాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ. పల్లవిలో రాముడిని కోదండరామ కళ్యాణరామ అని వర్ణించారు. కోదండరాముడు అంటే కోదండం అనే ధనస్సును ధరించిన రాముడు. ఇది ధర్మ సంస్థాపన కోసం సిద్ధంగా ఉన్న రాముని స్వరూపం. కళ్యాణరాముడు అంటే కళ్యాణ స్వరూపంతో ఉన్నవాడు, అంటే శుభాలను ప్రసాదించే స్వరూపం. ఈ పల్లవిలో రామనామం యొక్క ద్వైరూపాన్ని మనకు చెబుతుంది. కోదండరాముడు ధైర్యము, శక్తి, దుష్ట శిక్షణకు ప్రతీక. మనలోని అరిషడ్వర్గాలు అనే రాక్షసులను సంహరించడానికి రాముని శక్తిని ప్రసాదించమని మనం ప్రార్థిస్తున్నాము. కళ్యాణరాముడు సౌమ్యత, ప్రేమ, శుభాలను ఇచ్చే ఆనందమైన స్వరూపం అది. అంటే భగవంతుడు శిక్షకుడు మాత్రమే కాదు, రక్షకుడు, ఆనందదాత కూడా. కాబట్టి కళ్యాణరాముడిని మనకు శుభాలను ప్రసాదించాలి అని మనం వేడుకుంటున్నాము. ఈ పల్లవిలో స్వామి, నాలో ఉన్న అరిషడ్వర్గాలు అనే రాక్షసులను తొలగించి నాకు ఆనందాన్ని ప్రసాదించు అని మనం వేడుకుంటున్నాము ఆ శ్రీరామచంద్రుడిని. రామ సీతాపతి రామ నీవే గతి రామ సీతాపతి రామ నీవే గతి రామ నీకు మృక్కితి రామ నీచే జిక్కితి. రామ, సీతమ్మకు భర్తవైన వాడివి నీవు. రామ, నీవే నాకు ఆధారం. రామ, నేను నీకు నమస్కరిస్తున్నాను, మొక్కుతున్నాను. రామ, నీ ప్రేమ అనే బంధంలో నేను చిక్కుకుపోయాను. ఈ చరణం శరణాగతి తత్వాన్ని మనకు తెలియచేస్తుంది. సీతాపతి అంటే సీత యొక్క పతి రాముడు అని అర్థమవుతుంది. అయితే ఇక్కడ సీతాపతి అంటే జీవాత్మకు ఆధారం పరమాత్మే అని చెప్పడం. సీతమ్మ జీవాత్మ, రాముడు పరమాత్మ. అది ఇందులోని అర్థం. ఇక రెండవది, రామా నీవే గతి అంటున్నాడు. అంటే మనిషి తన అహంకారాన్ని విడిచిపెట్టి, రామా ఈ సంసార సాగరంలో మునిగిన నాకు నువ్వే ఆధారం అని మనస్ఫూర్తిగా తలవంచడం అన్నమాట. నేను కర్తను కాదు, అంతా నీ సంకల్పమే అని ప్రకటించే అత్యున్నతమైన భక్తి దశ ఇది. ప్రపంచంలో ఏది శాశ్వతం కాదో తెలుసుకుని పరమాత్మని ఏకైక ఆధారంగా స్వీకరించడం. రామా నీచే జిక్కితి, ఇది కర్మబంధాలలో చిక్కుకుపోవడం కాదు ఇక్కడ ఉద్దేశం. ఇక్కడ భగవంతుని యొక్క అపారమైన ప్రేమ బంధంలో మనం లీనమైపోవడం. రాముని దయ, అనుగ్రహం అనే తాడుతో కట్టబడిన భక్తుడు ఇక సంసార బంధాల నుండి విముక్తుడైపోతాడు. ఇది ఆత్మ నివేదనకు తొలిమెట్టు అని చెప్పవచ్చు. రామ నీకెవరు తోడు రామ క్రీగంట చూడు రామ నీకెవరు తోడు రామ క్రీగంట చూడు రామ నేను నీవాడు రామ నాతో మాట్లాడు. రామ, నీకెవరు తోడులేరు, ఎందుకంటే నీవు స్వయం ప్రకాశకుడివి కదా. స్వామి, దయతో నన్ను క్రీగంట చూడు, నేను నీకు చెందినవాడినే, నాతో దయచేసి మాట్లాడు తండ్రి. ఇందులో భక్తుని యొక్క ఆర్తి మనకు కనిపిస్తుంది. నీకెవరు తోడు అంటున్నాడు. భగవంతునికి వేరే ఆధారం అవసరం లేదు. ఎందుకు అంటే భగవంతుడు అనంతుడు. కానీ భక్తుడు తన ఏకాగ్రతను పూర్తిగా రామునిపై పెట్టి తనను ఒక్కసారి కరుణతో చూడమని ప్రాధేయపడుతున్నాడు. క్రీగంట చూడు అంటే సంపూర్ణమైన దృష్టి అవసరం లేదు, నీ యొక్క కటాక్ష వీక్షణం చాలు అని. జీవాత్మ తనలోని అల్పత్వాన్ని తెలుసుకుని భగవంతుని సంపూర్ణ దృష్టికి తాను అనర్హుడని అని
కాకపోతే ఆయన కరుణలో కొంత భాగం తనపై పడాలి అని ప్రార్థిస్తున్నాడు. నేను నీవాడను స్వామి, జీవాత్మ తాను పరమాత్మకు చెందినవాడిగా ప్రకటిస్తున్నాడు. నాతో మాట్లాడు అంటున్నాడు. భగవంతునితో సంభాషణ అంటే కేవలం వాక్కు ద్వారా మాత్రమే కాదు, అంతర్ముఖమైన ధ్యానం ద్వారా కావచ్చు, లేదా భగవంతుని నుంచి మనం ఏదైనా దివ్యమైన సంకేతం పొందడం అయి ఉండవచ్చు. అంటే తన జీవిత మార్గాన్ని నిర్దేశించే అంతరాత్మ వాణి వినాలి అని మనం తప్పించడం. కాబట్టి భగవంతుని యొక్క స్పందన లేక సంకేతం కోసం భక్తుని తపన ఇది. రామ నామమే మేలు, రామ చింతనే చాలు, రామ నామమే మేలు, రామ చింతనే చాలు, రామ నీవే నన్నేలు, రామ రాయడే చాలు. రామనామమే మేలైనది, ఉత్తమమైనది. రాముని చింతన, అతని గురించి ఆలోచించడమే చాలు. రామా నీవే నన్ను పాలించు, నీవే నన్ను రక్షించు. ఇది నామ సంకీర్తన మహిమను మరియు భగవంతుని పరిపాలన యొక్క ప్రాధాన్యతను మనకు తెలియచేస్తుంది. కలియుగంలో రామనామం యొక్క స్మరణమే అత్యంత సులభైన గొప్ప మోక్ష మార్గం అని చెప్పవచ్చు. ప్రపంచంలోని భోగాల గురించి ఆలోచించకుండా కేవలం భగవంతుని చింతన ఉంటే మనకు చాలు. మోక్ష మార్గాలలో కర్మ జ్ఞాన యోగాల కంటే అతి సులువైనది భక్తి యోగం. అందులోనూ రామనామ స్మరణమే అత్యంత శక్తివంతమైన సాధనం. ఈ మాయా బంధాలను ఛేదించటానికి రామనామ ధ్యానమే చాలు అని త్యాగరాజు వారు చెబుతున్నారు. రామా నన్నేలు అంటున్నారు. ఇక్కడ ఏలు అంటే పాలకుడిగా వ్యవహరించటం. అంటే నా మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు అన్నీ నీ ఆధీనంలోనే ఉంచి నన్ను ధర్మ మార్గంలో నడిపించు అని కోరుకోవడం. భగవంతుని పరిపాలనలో ఉండడమే భక్తునికి పరమశాంతి. రామ నీకొక మాట, రామ నాకొక మూట, రామ నీకొక మాట, రామ నాకొక మూట, రామ నీ పాటే పాట, రామ నీ బాటే బాట. రామ నీకొక మాట చెబుతాను, నా విన్నపం, నాకు ఒక మూటను ప్రసాదించు. నీవు పాడేదే పాట, నీవు నడిచేదే బాట. ఇది నిష్కామ కర్మ యొక్క భగవంతుని తత్వాన్ని మనకు వివరిస్తుంది. భక్తుడు భగవంతునికి ఒక విన్నపం చేసుకుంటున్నాడు, తన మాట వినమని అడుగుతున్నాడు. ఆ తర్వాత తనకి మూటను ఇవ్వమని అడుగుతున్నాడు. ఇక్కడ మూట అంటే ధనమో లేక హోదానో కాదు, కేవలం భక్తి, జ్ఞానం, అనుగ్రహం మాత్రమే. భక్తుడు భగవంతుని వేడుకొని, నాకు అశాశ్వతమైన ఈ సంసారం వద్దు, శాశ్వతమైన వివేకము, వైరాగ్యము ప్రసాదించమని కోరుకుంటున్నాడు. నీ పాటే పాట, నీ బాటే బాట. ఇది సంపూర్ణమైన నిష్కామ కర్మ. భక్తుడు తన జీవితంలో తాను చేసే ప్రతి పని పాట, తాను వేసే ప్రతి అడుగు బాట, ఇవన్నీ కూడా భగవంతుని ప్రీత్యర్థమే జరగాలి అని సంకల్పం చేసుకోవడం అన్నమాట. అంటే భక్తుడు తన జీవనయానం పూర్తిగా భగవంతునికి అర్పించడం. రామ నేనెందైనను, రామ వేరించలేను, రామ నేనెందైనను, రామ వేరించలేను, రామ ఎన్నడైనను, రామ బాయకలేను. రామ నేను ఎక్కడున్నా సరే నేను వేరే దాని గురించి ఆలోచించలేను. ఎప్పుడైనా సరే నిన్ను వదిలి నేను ఉండలేను తండ్రి. ఇది అనన్య భక్తి మనకు చెప్తుంది. భక్తుడు భగవంతుని తప్ప మరో దైవాన్ని, మరో లోకాన్ని, మరో లక్ష్యాన్ని ఆలోచించలేనంతగా ఆయనలో లీనమైపోవడం. త్రికరణ శుద్ధిగా మనస్సు, వాక్కు, శరీరం రామునితో అనుసంధానం చెందడం అన్నమాట. తన జీవితంలో కష్టమైన, సుఖమైన, ఏ దేశంలో ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా భగవంతుని నామం తన మనసును విడిపోకుండా ఉండాలి అని కోరుకోవడం. వేరించలేను అంటే శ్రీరామునిపై తప్ప మరో ఆలోచన తన మనసులోకి రాదు అనే ఏకాగ్రత.
నేను బాయకలేను అంటే భగవంతుని స్మరణ నుంచి ఒక్క క్షణం కూడా దూరంగా ఉండలేనంతటి తీవ్రమైన భక్తి. రామ వీరాజ రాజ రామ ముఖచిత రాజ రామ వీరాజ రాజ రామ ముఖచిత రాజ రామ భక్త సమాజ రక్షిత త్యాగరాజ. రామ, నువ్వు రాజులలో ప్రకాశించే రాజులాంటి వాడివి. నీ ముఖం చంద్రుని అందాన్ని జయించింది, చాలా ప్రకాశవంతమైనది. భక్త సమాజాన్ని రక్షించే త్యాగరాజుని కాపాడేవాడివి నీవే కదా. ఈ చరణం ఫలశ్రుతి మనకు చెబుతుంది. రాముని యొక్క దివ్య సౌందర్యాన్ని, ఆయన యొక్క వైభవాన్ని కీర్తించడం. రాముడు రాజులకే రాజు, ఆయన పరమాత్మ కదా. చంద్రుడి కంటే చల్లగా అందంగా ఉంటాడు రాముడు. భక్తులందరినీ రక్షించే రాముడు ఆ భక్త సమాజంలో ఒకడైన త్యాగరాజును కూడా రక్షించమని వేడుకుంటున్నాడు. ఇది భక్తుని యొక్క వినయాన్ని, భగవంతునిపై తన భారాన్ని ఉంచే నిశ్చయాన్ని మనకు సూచిస్తుంది. చూశారు కదా, రామ కోదండ రామ. ఈ కీర్తన కేవలం ఒక సంకీర్తన మాత్రమే కాదు, ఇది మానవ జీవితంలోని భక్తి, శరణాగతి, నామస్మరణ మరియు అనన్య భక్తి అనే 4 ప్రధాన సూత్రాలను మనకు ప్రబోధించే దివ్యమైన గ్రంథం లాంటిది. ప్రతి చరణం మన ఆత్మను పరమాత్మతో ఏకం చేసేందుకు ఒక సోపానం. మనం నిత్య జీవితంలో ఎదుర్కొనే ప్రతి చిన్న సమస్యకు ఈ కీర్తనలోని ఏదో ఒక భావం ద్వారా మనకు పరిష్కారం లభిస్తుంది. రామనామాన్ని స్మరిస్తూ ఆయన మార్గంలో నడవడమే నిజమైన కళ్యాణం. జై శ్రీరామ్.